దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. సాయంకాలం నాడు దేవుని ఆరాధించుటకు, దేవుని మహింపరచుటకు దేవుని మనకి ఇచ్చిన మరొక శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. ఉదయం అంతా దేవుని పాటలు పాడి, ఆయన వాక్యాన్ని విని, ఆయన సందేశాన్ని విని మన జీవితాలు ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటే ఏంటో విన్నాం. ఆర్మర్ ఆఫ్ గాడ్ని స్పిరిచువల్ వెపన్ అని, ఆ విధంగానే ఎన్నో రకమైన పోలికలు పోల్చారు డాడీ. సో బెల్ట్ అంటే సత్యము అనగా ట్రూత్ అంటే యేసయ్య మాట సత్యము. సో ఇంకా చాలా విన్నాం. బ్రెస్ట్ ప్లేట్ గురించి మనం ధ్యానం చేసుకున్నాం. దాని అర్థము రైచియస్నెస్ మాట. సో రైచియస్నెస్ అంటే నీతిమంతులుగా ఉండడం. నీతిమంతులు ఎప్పుడయ్యామంటే యేసయ్యని అంగీకరించినప్పుడు, ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, మన పాపాలని క్షమించమని అడిగినప్పుడు దేవుడు మనందరినీ నీతిమంతులుగా చేసి ఉన్నారు కనుక ఇంకా కొన్ని మాటలు ఇంకా నేర్చుకుందాం. మన జీవితం, ఆత్మీయ జీవితం క్రీస్తులో స్థిరమైన ఫౌండేషన్ కలిగి జీవిద్దాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమిల తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, అన్ని నామముల కన్నా పై నామము ఉన్నతమైన ధరించిన మా దేవుడివి, రక్షకుడివి, అందరిని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల దినం నాడు మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి అయా మీ కోట్ల కొలది వందనాలు తండ్రి. సజీవ లెక్కలో ఉండి అయా ఇంతకాలము గత వారం అంతా మీ రెక్కల కింద మమ్మల్ని అందరినీ భద్రంగా కాచి కాపాడేందుకు మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అల్ఫా ఒమేగా ఆది సంభూతిన మాకు రక్షణ అనుగ్రహించి, మా పాప శిక్షను తొలగించి, మమ్మల్ని నీతిమంతులుగా మమ్మల్ని విమోచించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నిజమే తండ్రి, బెల్ట్ అనగా సత్యము, సత్యమైన వాక్యములో మమ్మల్ని నాటింపచేసి సత్యమైన బోధలో మమ్మల్ని పెంపొందించిన మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఎంత గొప్ప దేవుడు తండ్రి ప్రభా. నిజమే అయ్యా, మేమైతే అబద్ధాలతో నిండి ఉన్నాం తండ్రి. అయ్యా, ఎంతో సైతాను అయ్యా తండ్రి ఎంతో అబద్ధాలు చెప్పి మోసగించి అవ్వమ్మని ఏ రీతిగా అయితే ట్రాక్ని మిస్ చేశాడో అయ్యా, మేమందరము ఆ త్రోవకి చెందిన వారమే కనుక అయ్యా సత్యమైన బోధలో మమ్మల్ని అందరినీ అయ్యా మీ వైపు త్రిప్పినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నూతనమైన జీవితము, నూతనమైన భాగ్యంలోకి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి నాయన పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని చేసినందుకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ విధంగా సాయంకాలం నాడు మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు అయా మీ సహాయం కోరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరే దీవెనలతో నింపండి, ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. ప్రతి ఒక్కరికి మీ దీవెనలు, మిండైన దీవెనలు కుమ్మరించండి ప్రభా. అయ్యా మీ వాక్యము జుంటి తేనె దారుల కన్నా మధురమైన వాక్యంతో మమ్మల్ని ప్రతిరోజు తృప్తిపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇంకా ఎవరైతే మరి నాయన అనారోగ్యాలతో బాధపడుతున్నారో తండ్రి యేసయ్యా, వాళ్ళని మీరే ముట్టండి. మీ గాయపడిన హస్తంతో మీరే ఒక్కసారి దర్శించండి ప్రభా. మీ గాయపడిన హస్తంతో మీరే ఆ బిడ్డల్ని ఒక్కసారి ముట్టండి ప్రభా. మీ యొక్క దెబ్బల ద్వారా మీరు పొందిన ఆ ఒక్క దెబ్బలు, హింసల ద్వారా అయ్యా మాకు హీల్ అన్నారు, స్వస్థత అన్నారు కదా ప్రభా. నిజమే తండ్రి అయ్యా, వీఆర్ హీల్డ్ బై యువర్ వూండ్స్. మీ యొక్క దెబ్బల ద్వారా మేము అయ్యా తండ్రి స్వస్థపడతాం కనుక అందరూ కలిసి ఏకంగా ఏకాత్మతో సంఘంగా కూడలేనప్పటికీ తండ్రి ఈ విధంగా లైవ్ ద్వారా మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గణపరిచే కృపను మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరు కలిసి ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తు వలె సాగుదమా, అందరితోనూ ప్రతి విషయములో క్రీస్తు వలె వెలుగదమా అనే పాటను పాడదామండి.
పలుకుచు క్రీస్తువలే సాగుదమా అందరితోనూ ప్రతి విషయమును క్రీస్తువలే వెలగెదమా ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తువలే సాగుదమా అందరితోనూ ప్రతి విషయమును క్రీస్తువలే వెలగెదమా హల్లెలూయా 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 క్రీస్తే వెలుగు, క్రీస్తే జగతికి మూలం, క్రీస్తే ప్రేమ. ఆయనే మార్గం, సత్యం, జీవం. ఆయనే మనకు ఆధారం. క్రీస్తే వెలుగు క్రీస్తే ప్రేమ క్రీస్తే జగతికి మూలం క్రీస్తే మార్గం సత్యం జీవం క్రీస్తే మనకు ఆధారం క్రీస్తే వెలుగు క్రీస్తే ప్రేమ క్రీస్తే జగతికి మూలం క్రీస్తే మార్గం సత్యం జీవం క్రీస్తే మనకు ఆధారం క్రీస్తు యేసుతో నడుచుచు క్రీస్తు ప్రేమను చాటెదమా క్రీస్తు యేసుతో నడుచుచు క్రీస్తు ప్రేమను చాటెదమా క్రీస్తు ప్రేమను చాటెదమా హల్లెలూయా 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 యేసుక్రీస్తు సంఘము నడుమ సంఘక్షేమం సాధ్యం సంఘమునందు అవయవములై సహకరించుచు సాగుదము అందరూ చప్పట్లు కొడదాం శిరస్సు క్రీస్తు సంఘము నడుమ సంఘక్షేమము సాధ్యం సంఘమునందు అవయవములై సహకరించుచు సాగిలం శిరస్సు క్రీస్తు సంఘము నడుమ సంఘక్షేమము సాధ్యం సంఘమునందు అవయవములై సహకరించుచు సాగిలం సార్వత్రిక సంఘముగా సత్య సువార్తను చాటెదమా సార్వత్రిక సంఘముగా సత్య సువార్తను చాటెదమా సత్య సువార్తను చాటెదమా హల్లెలూయా 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 ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తువలే సాగుదమా అందరితోనూ ప్రతి విషయమును క్రీస్తువలే వెలగెదమా ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తువలే సాగుదమా అందరితోనూ ప్రతి విషయమును క్రీస్తువలే వెలగెదమా హల్లెలూయా 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 నిజంగా క్రీస్తు ప్రేమ కలిగి ఆయన స్వరూప్యాన్ని మనలో ప్రేమ ద్వారా చూపిస్తూ క్రీస్తు స్వరూపంతో క్రీస్తు ప్రేమతో మన మిత్రులకి సత్య సువార్తను చెప్పినప్పుడు అనేకులు రక్షించబడటానికి, అనేకులు దీవించబడటానికి, రాబో ఉగ్రత నుంచి, నాశనం నుంచి తప్పించబడటానికి ఎంతో వారికి మేలుకరంగా ఉంటుందండి. కాబట్టి అనుదినము
మనం ఈ రక్షణ సువార్తను అనేకులకు పంచిపెట్టే వారంగా, అనేకులకు తెలియజేసి ఈ యొక్క సత్యాన్ని అనేకులకు తెలియజేసి సత్యములోకి నడిపించే వారంగా మనం కూడా సంఘములో పాలిభాగస్తులుగా మన వంతు పనిని మనం చేసినప్పుడు దేవునికి ఎంతో మహిమ. కాబట్టి దేవునికి మహిమకరంగా ఆ విధంగా జీవించే వారంగా దేవుడు మనల్ని సిద్ధపరచుగా. మరొక పాట పాడి దేవుని స్తుతించి లోయలు ఎన్నో ఎదురు వచ్చిన కష్టాల ఊబిలో కూరుకున్నాను. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచు, నాకు శక్తినిచ్చి నడిపించు. ఎదురు వచ్చిన కష్టాల ఊబిలో కూరుకున్నాను. శ్రమలు ఎన్నో ఎదురు వచ్చిన కష్టాల ఊబిలో కూరుకున్నాను.
ఆశ్రయము, మన కోట, యేసయ్య మన ఆధారమై ఉన్నాడు. ప్రతిరోజు కూడా అనుదినము మన భారాన్ని ఆయన మీద వేసి ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడినప్పుడు తప్పక ఆయన మనకి సహాయం చేసి నడిపించే దేవుడు. మనకి చీకటిలో వెలుగును కలుగజేసి మనల్ని వెలిగించి ఆయన వెలుగుని అనేకులకి లోకానికి చూపించేవారుగా మనల్ని దేవుడు సిద్ధపరిచి ఆయన మహింపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించును కాకండి. ఇంతవరకు మాతో కలిసి మీ కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించారని నమ్ముచున్నాం. పాటల ద్వారా దేవుని మహింపరిచి ఈ రాత్రి కాలమందు దేవుని యొక్క శ్రేష్టమైన వర్తమానం కొరకు మీరు సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాం. అనుదినము ఈ యొక్క వర్తమానాల ద్వారా మీ ఆత్మీయ జీవితాలు ఎంతగానో బలపరచబడుతున్నాయని మేము నమ్ముతున్నాం. మీ సమస్యలు, మీ యొక్క అవసరతలు తప్పక మాకు తెలియచేయగలరు. మేము మీ నిమిత్తమై ప్రార్థించి మీ నిమిత్తమై దేవునికి విజ్ఞాపన చేస్తాం. తప్పక మా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముచున్నాం. కాబట్టి మనకి ఆధారమైన యేసయ్య వైపు చూస్తూ ఆయన మహింపరిచేవారుగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఈ రాత్రి కాలం మందు మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని మనం విని దేవుని మహింపరుద్దామండి. సమయాన్ని దయచేయండి. దేవునికి స్తోత్రాలు. చాలా సంతోషం. ఉదయకాలము ఆరాధనలో ఏకీభించారు. మళ్ళా రాత్రి ఈవినింగ్ సెషన్లో మళ్ళా కలుసుకోవడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు. లైవ్లో చాలామంది దైవజనులు కూడా మరి ఎస్ఏసి పాస్టర్ గారులు కూడా అనారోగ్యంగా ఉండి కొంతమంది వాక్యాన్ని వినడం అది దేవునికి ఎంతో మహిమ, దేవునికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా సంతోషం. మీరు ఆధారపడకండి. దేవుడు మిమ్మల్ని త్వరగా స్వస్థపరిచి త్వరగా విడిపించి తీసుకొని వస్తాడు. ఆమేన్. God bless you. Thank you for watching every day. Some people you're watching every day. Thank you very much for all your love towards the God's word. దేవుని వాక్యం పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమను బట్టి దేవునికి ఎంతగానో మహింపడుస్తున్నాను నేను. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రేమించడం అనగా దేవుణ్ణి ప్రేమించడం. అండ్ యూ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ మీన్స్ యూర్ లవింగ్ గాడ్. సో దేవుణ్ణి ప్రేమించే మనస్తత్వాలు చాలామందికి వాక్యాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్ట అని తెలియక చూసారా. ఆ వాక్యం మీద మనకున్న ఆసక్తిని బట్టి మనకున్న దేవుడి మీద ప్రేమ ఎంత ఉందో అర్థమవుతుంది. వెరీ గుడ్. కనుక దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఇవాళ ఆర్మర్ ఆఫ్ గాడ్ గురించి ఉదయకాలం మనం ధ్యానం చేశాం. ఎందుకు మనకి ఆర్మర్ కావాలి అనే దాని గురించి ఇవన్నీ కూడా ఉదయకాలాన్ని ధ్యానం చేశాం. మనం స్ట్రాంగ్గా ఉండాలంటే యూ హ్యావ్ టు పుట్ ఆన్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. దుష్టుని జయించడానికి మనకి ఆర్మర్ ఆఫ్ గాడ్ కావాలి. ఆర్మర్ ఆఫ్ గాడ్ అనేది గ్రీక్లో పానఫిలియా అని అన్నారు అనే మాట మనం చూసాం. ఈ యొక్క ఆర్మర్ ఆఫ్ గాడ్ లేకపోతే సర్వాంగ కవచాన్ని ఇంకా చాలా మాటలు వాడారు. యుద్ధోప కవచనం లేక ఆర్మర్ ఆఫ్ లైట్, ఇంకా మనం చూసాం ఆర్మర్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అనే ఆయుధాలు అనే దాని గురించి మనం చూసాం. అలాగే ఇంకొక వచనంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసాం ఆత్మీయమైనటువంటి యుద్ధోపకరణాలు. ఇవన్నీ కూడా మనం కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వీక్ కనుక దేవుడు మనకిచ్చినటువంటి సర్వాంగ కవచం ద్వారా మనం శత్రువుని ఎదిరించడానికి అవకాశం. లేకపోతే మనం శత్రువుని ఎదిరించలేము. శత్రువు దగ్గర మనం ఓడిపోతాం. కనుక ఈ యుద్ధోప కవచం దేవుడిచ్చాడు, ఈ సర్వాంగ కవచాన్ని దేవుడిచ్చాడు. కనుక మనం అందరం కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకంలో మనకి కలిగే ఈ బ్యాటిల్స్, ఈ స్ట్రగుల్స్ అనేవి తప్పనిసరిగా మనకు ఉంటాయి. శత్రువు మీద మనకి ఎప్పుడు కూడా విజయాన్ని సాధించడం ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే టిల్ యు డై. పుట్టినది మొదలుకొని మనం చనిపోయేంత వరకు కూడా ఈ స్ట్రగుల్ ఉంటుంది. లేకపోతే ఈ పోరాటం అనేది ఇట్స్ ఎ ఫైట్ బిట్వీన్ యూ అండ్ సేటన్. నీకు సాతానికి, మనకి సాతానికి ఈ యుద్ధ రంగంలో ఈ కవచం లేకపోతే మనం ఓడిపోతాం. ఇంతకీ కవచం ఏంటో మనం ధ్యానం చేస్తాం. ఈ కవచంలో మరి చాలా 6 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూసాం. మొదటిది మర్చిపోకండి ఎప్పుడు కనుక. వెరీ గుడ్. కనుక ఏ ఒక్క పీస్ మిస్ అయినా మీరు శత్రువుతో యుద్ధం చేయడంలో ఓడిపోతారు. 1 పీస్ మిస్సింగ్ అయితే తప్పక మీరు సాతాను మిమ్మల్ని గాయపరుస్తాడు, దెబ్బ కొట్టేస్తాడు. కనుక సాతాన్ని మీరు దెబ్బ కొట్టాలి కానీ వాడు మనల్ని దెబ్బ కొట్టడానికి అవకాశం ఇవ్వకు. వాడిని ఓడించాలి కానీ వాడు మనల్ని ఓడించడానికి అవకాశం ఇవ్వకు. కనుక ఈ యొక్క 6 పార్ట్స్ కూడా మనం చూసాం. 6 పార్ట్స్ ఆఫ్ గాడ్స్ ఆర్మర్లో మనం బెల్ట్,
అనగా దట్టి, 2 బ్రెస్ట్ ప్లేట్, మైమరు, 3 షూస్ అనగా బూట్లు, దాని తర్వాత షీల్డ్ అంటే డాలు, దాని తర్వాత హెల్మెట్ అనగా అర్థం కవచ ఏమంటారు శిరస్త్రాణం, దాని తర్వాత స్వాట్ అనగా అర్థం కత్తి. సో ఇంగ్లీష్లో బెల్ట్, బ్రెస్ట్ ప్లేట్, షూస్, షీల్డ్, హెల్మెట్ అండ్ స్వాట్. తెలుగులో దట్టి, మైమరు, బూట్లు, డాలు, శిరస్త్రాణం, కత్తి. మర్చిపోకండి. సో ఈ ఒక్కొక్కటి మనం ఇవాళ పూర్తి చేసేదానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటో మనం ధ్యానం చేసాం ఉదయకాలం. బెల్ట్ ఆఫ్, ఏం బెల్ట్ అది? బెల్ట్ ఆఫ్ రైట్, ఏమంటారు? వాక్యం అనే చదవండి. 6వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం బెల్ట్ గురించి ఎన్న వచ్చిన 14. ఏలయనగా సత్యమను దట్టిని కట్టుకోవాలి. సత్యం అనే దట్టి చాలా ఇంపార్టెంట్. జాన్ చాప్టర్ 17 verse 17 చదవండి ఒకసారి. యోహాను సువార్త 17 ఒకసారి చదివితే, యోహాను సువార్తలో 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు నీ వాక్యమే సత్యం. కనుక సత్యం అనగా ఏమిటి అనే దాని గురించి మీకు రెఫరెన్స్ చూపించడానికి ఈ వాక్యం చూపించు. దేవుని వాక్యమే సత్యము. సో అలాంటి వాక్యం అనే సత్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ దేవుని వాక్యం నీకు తెలియకపోతే సాతాను నిన్ను ఓడించే ప్రమాదం ఉంది. కనుక ఈ యొక్క బెల్ట్కి కనెక్టెడ్ స్వాడ్ అనగా కత్తి కూడా బెల్ట్లోనే వరలో పెట్టుకో. కత్తి అనగా వాక్యం, కానీ బెల్ట్ అంటే దేవుని వాక్యం, సత్యం. సో కత్తితోనేమో ఫెన్స్ చేస్తావు, అంటే యుద్ధం చేస్తావు. కానీ ఇది నీకు బెల్ట్, యూ హ్యావ్ టు నో గాడ్స్ వర్డ్. నీకు తెలియకపోతే ఆడు నిన్ను మోసం చేసే ప్రమాదం. సో దేవుని వాక్యాన్ని అందుకనే మనం ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయాలి, ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని వినాలి, మంచి వాక్యాన్ని వినాలి. అప్పుడు మనం శత్రువుని ఓడించడానికి సత్యం తెలిస్తే, ఎందుకంటే మనం చదువుకున్నాం కదా యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, వాడు అబద్ధికులకు జనకుడు కదా, వాడు అబద్ధాలు ఆడతాడు, మనల్ని మోసం చేస్తాడు. ఏమని మోసం చేస్తాడు? అపవాది సంబంధం. కనుక మనం ఎంతమంది అపవాది సంబంధులమే కనుక వాడు మనల్ని వదిలిపెట్టడాడు. వాడు సాతాను బిడ్డలమే కదా ఒకప్పుడు. మనం అంధకార సంబంధమైనటువంటి పనులు మనం చేశాం. కనుక ఇప్పుడు ఏం చేస్తాడంటే వాడు అటాక్ ఎలా ఉంటుందనంటే వాక్యాన్ని కొంచెం ట్విస్ట్ చేస్తాడు. అవ్వమ్మకి ఎలా చెప్పాడు? ఈ పండు తింటే మీరు సేవనే సావరు. కనుక వాడు ఎలా చెప్తాడు? మరి కోపం ఉండకుండా ఎలా ఉంటుంది? కోపం ఉండాలా? కక్షలు లేనివాడు ఎవడున్నాడు? కక్షలు కూడా ఉన్నా పర్వాలేదు, బల్లెంటోడు కక్ష లేకుండా ఎవడుంటాడేంటి? కక్ష ఉండొచ్చు, కోపం కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. అలాగే అంటారు, కానీ కోపం ఏమీ తప్పు కాదు, కక్షలేమీ తప్పు కాదు. అసూయ అంటావా? ఎందుకు అసూయ లేకుండా ఉంటా? చూడండి, ఈ వాక్యాన్ని కొంచెం కాంప్రమైజ్ చేస్తాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? శారీర కార్యాలు ఏమిటి? జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కక్షలు, క్రోధములు, అసూయలు, చూసారా, విమతములు, అల్లరితో కూడిన ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోరని ఖచ్చితంగా నిశ్చయంగా చెప్తున్నానంటే సాతాను దాన్ని ట్విస్ట్ చేసి ఏమంటాడు? పర్లేదులే, కోపమా అంత మీద. చూసారా, అంటే అది వాక్యాన్ని ట్విస్ట్ చేయడం. అంటే సత్యం నీకు తెలిస్తే, లేదు వాక్యంలో అలా ఉంది కదా, వాక్యంలో ఎలా ఉంది? అది కోపము అనేది, క్రోధం అనేది తప్పు కదా, అలాంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు కదా, అసూయ అనేది తప్పు కదా.
దేవుని వాక్యం అది శారీరకమైన కార్యం. మనం ఆత్మానుసారంగా నడిచేవాళ్ళు శరీర కార్యాల ప్రకారం నడవరం కదా. మనలో ఉండవలసింది స్పిరిట్, ఆత్మ ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ యొక్క ఫలం మనలో కనబడాలి కదా. ఆ ఫలం ఏంటి? ప్రేమ ఉండాలా, సంతోషం, సమాధానం, ఇవి ఉండాలి. కానీ కోపము ఇవన్నీ కాదు అని వాక్యం మనకి తెలిస్తే సాతాన్ని ఎదిరించగలుగుతాం. వాక్యం తెలియదు అనుకోండి, సాతాను ఈజీగా మనల్ని ట్రాప్ చేసేస్తాడు. భక్తి కాదు. పొద్దున మనం విన్నాం కదా, భాషలో మాట్లాడకపోతే ఆత్మే లేదు అనేటువంటి కొంతమంది బోధించేవాళ్ళు మనం చూసాం, వాక్యాలు గమనించాం కదా. పేతురు రాసిన పత్రికలో చూసాం, మీ అందరికీ ఆత్మ ఇచ్చాడు దేవుడు. అలాగే నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. అసలు యు ఆర్ నాట్ బిలాంగింగ్ టు క్రైస్ట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద స్పిరిట్. మనం భాష మాట్లాడితేనే కాదు, క్రైస్తవుడు అనేవాడు తప్పక దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. వెరీ గుడ్. దేవుడు శరీరాన్ని మనల్ని పుట్టించినప్పుడే మనలోకి దేవుడు జీవాత్మను ఆయన ఊపిరి ఊదాడు. కనుక కొత్త జన్మ కలిగినటువంటి వారు అందరికీ దేవుడు కొత్త జన్మ అనుభవం పొందిన మరుక్షణమే పరుషార్థ ఆత్మ అని దేవుడు ఇచ్చాడు. వెన్ యూ బిలీవ్, ద మూమెంట్ యూ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యూ హవ్ బీన్ గిఫ్టెడ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ మీకు దేవుడు ఇచ్చాడు. అంతేకాని దానికోసం కనిపెట్టి ప్రార్థన చేసి ఆత్మ దిగిరా 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 అని నువ్వు ఉపవాసం ఉండడం వల్ల నీకు ఆత్మ వచ్చేసాడు, నువ్వు భాషల్లో మాట్లాడడం వల్ల ఆత్మ వచ్చాడు, ఇది తప్పు ప్రీచింగ్. ఈ వాక్యానికి లేఖనాలు సపోర్ట్ చెయ్యం. కనుక దేవుని వాక్యం మనకి తెలిస్తే సాతాన్ని ఈజీగా అటాక్ చేయగలం. తెలియకపోతే అబద్ధాన్ని నమ్మేసి ఈ పండు తింటే మీరు దేవతలు అయిపోతారని చెప్పగానే నిజమా అని గబగబా ఆహారానికి మంచిది చూసారా. మనం ఒక పక్కన శారీరకమైనటువంటి ఇచ్చలు ఉంటాయి మనకి, సాతానేమో మనకి ఎలా చెప్తాడనంటే అది రైటే అని అంటాడు, పర్వాలేదు అని అంటాడు. ఒక పక్కన ఇచ్చ, కోరిక, ఇది మనల్ని క్రేవింగ్ చేస్తుంది. క్రేవింగ్ అంటే ఏంటంటే మనల్ని బాగా దాన్ని ఫోర్స్ చేస్తుంది. ఒక పక్కనేమో వాక్యం చెబుతుంది అనే విషయం మనకు తెలియక సాతాను చెప్పాడు రైటే అని అనగానే ఓకే అది రైట్ అయితే ఇంకేముంది అని ఆహారానికి మంచిదిగా ఉంది, చూపునకు రమ్యంగా ఉంది, వివేకం ఇచ్చి రమ్యమైనదని తెలుసుకొని గబగబా తీసేసుకోండి. చూసారా, ఓ పక్కన సాతాను శోధన, ఓ పక్కన శారీరకమైన శోధన. సో సాతాను ఒక్కడే కాదు, నీ శారీరకమైన టెంప్టేషన్స్ కూడా దానికి తోడై తదుపరి నువ్వు దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది. కనుకనే నువ్వు ఓడిపోతావు. నీకు కానీ సత్యం అనే వాక్యం తెలిస్తే నువ్వు గెలుస్తావు. సో వాక్యం అనే దట్టి ఎప్పుడూ కూడా నువ్వు కలిగి ఉండాలి. అంటే నాకు తెలుసు అంటే కుదరదు, ఆ దట్టిని తొడుక్కోవాలి, ఆ వాక్యాన్ని కలిగి ఉండాలి. అంతేగాని దట్టి ఎక్కడో పెట్టేస్తే ఎలా కుదురుతుంది, నీ బెల్ట్ ఎక్కడో పెట్టిస్తే ఎలా కుదురుతుంది. గెట్ యువర్ బెల్ట్ టైటన్. నువ్వు బెల్ట్ వేసుకొని రెడీగా ఉండాలి, వాక్యం కలిగి ఉండాలి రెడీగా. ఎందుకంటే వాడు ఎప్పుడు అటాక్ చేస్తాడో తెలియదు. అంతే కదా, నీ వాక్యం దగ్గర ఉంటే నువ్వు పాపం చేయకుండా ఉంటావు. సో మొదటిది మనం చూసాం ఏమనంటే సత్యం, బెల్ట్ ఆఫ్ ట్రూత్. ఇక రెండోది మనం చూసాం ఉదయకాలం కూడా, ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. అనగా అర్థం ఏమిటి? మైమరు, అనగా నీతి అనే మైమరు. సో చాలామందికి దేవుని వాక్యం అనేది మైమరు, అంటే వాక్యం ఉండాలా. ఇవాళ చాలామంది భక్తిలో పడిపోవడానికి గల కారణం బాధల్లో, ఇబ్బందుల్లో కృంగిపోతూ, నీరసించిపోతూ, కొంతమంది చచ్చిపోదామనే మనసు కలిగి ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ జీవితంలో ఎప్పుడు వాక్యం చదవరు, వాక్యాన్ని వినరు, వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. అందుకనే వాళ్ళ మనసుకి నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సంతోషం ఉండదు. బికాస్ దే డోంట్ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ రోజునైనా కనీసం దేవుని వాక్యాన్ని ప్రేమించండి. దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా మీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం ఎలా కుదురుతుంది? సాతాను మనకి గలిబిలి సృష్టిస్తాడు, మనకి పీస్ తీసేస్తాడు. కనుక దేవుడి సమాధానం మీ జీవితంలో ఉండాలి అని అంటే వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని తెలుసుకోండి, ఆ వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి, చదవండి. 2, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. రెండో పీస్ ఆఫ్ ఆర్మర్ ఏంటనంటే, సెకండ్ పీస్ ఆఫ్ ఆర్మర్ ఏంటంటే రైచియస్నెస్ అనేటువంటి ఆర్మర్. మొదటిది ట్రూత్, గుర్తుపెట్టుకోండి, ట్రూత్, సత్యం కావాలి. సత్యం అనగా వాక్యం. రెండోది రైచియస్నెస్, నీతి. ఈ మైమరువు పేరేంటండి? నీతి. నిజంగానే మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవట్లా,
నిజంగానే బెల్ట్ ఎట్టుకోవట్ల. శారీరకమైన యుద్ధం కాదు కదా, ఇది స్పిరిచువల్ బ్యాటిల్, ఆత్మీయమైన యుద్ధం. కనుక మనం యుద్ధం చేసేటప్పుడు సాతానుతో, వాడు దురాత్మ సమూహాలతో మనం యుద్ధం చేస్తున్నాం కనుక నీతి అనేటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మనకి కావాలి. ఎందుకంటే సాతాను ఎక్కడ దెబ్బ కొడతాడు? మన గుండెల మీద కొడతాడు. ఈ నీతి అనే మైమరువు ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుందనంటే మన గుండెని ప్రొటెక్ట్ చేస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ బుల్లెట్ని గుండె మీదకి వెళ్ళకుండా, ఆ బాణం గుండె మీదకి వెళ్ళి, కానీ తొందరగా చచ్చిపోతాడు గుండె మీదకి వెళ్తే. బుల్లెట్ గుండె మీదకి వెళ్ళాడు అనుకోండి, బ్లీడింగ్ అయిపోతుంది, మీరు చచ్చిపోతాడు. మిగతా దగ్గర ఎక్కడ గుచ్చినా బతికే అవకాశాలు ఉన్నాయి, కానీ గుండె దగ్గర మాత్రం తోట పడితే, గుండె దగ్గర మాత్రం కత్తి పట్టి పొడిచేస్తే చచ్చిపోతాడు, ఇమ్మీడియట్ చచ్చిపోతాడు. ఎందుకంటే బ్లడ్ బ్లీడింగ్ అయిపోతుంది, వెంటనే గుండె అయిపోతుంది. కనుక గుండెని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాగే మన యొక్క బౌల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన మిగతా బౌల్స్ అన్నిటిని, అంటే ఈ పొట్ట భాగం. సో ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఎందుకు? గుండె ఏమేస్తుంది? రక్తం ఇస్తుంది, కరెక్టే. కానీ చాలామంది ఏమంటారంటే, ఇవాళ నా మనసు బాగాలేదండి, హృదయం బాగాలేదండి, ఇవాళ నాకు ఏదోలాగా ఉందండి. అంటే ఏంటి? ఇవాళ నాకు నీరసంగా ఉందండి అనే కారణం, కొంతమంది గుండెలో బలహీనత వచ్చేస్తుంది. ఏంటి ఆ బలహీనత? వారి ఇమోషన్స్ దెబ్బతింటాయి. వారి హార్ట్ దెబ్బతినిందనంటే ఇమోషన్స్ దెబ్బతింటాయి. సో సాతాను ఎక్కడ కొడతాడంటే నీ హృదయం మీద కొడతాడు దెబ్బ. నీ హృదయం మీద కొట్టగానే ఏమైందంటే నీ మనసు అంతా గలిబిలి అయిపోయింది, నీ హృదయం అంతా గలిబిలి అయిపోయింది. నీ హార్ట్కి మైండ్కి కనెక్ట్ అయి ఉంది కనుక ఇవాళ అంతా బాగాలేదండి అని. ఎందుకు? సాతాను నిన్ను ఏదో ఒక రకంగా నిన్ను పాడు చేయడానికి, చూసారా, నీ మనస్సు, నీ హృదయం, నీకు ఇమోషన్స్ మీద దెబ్బ కొట్టడంతో నీతి అనేటువంటి మైమరువు నీకు ఉండడం వల్ల ఏమైందనంటే, ఆ నీతి అనే మైమరువు నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. సో నువ్వు అది నీతి అనే మైమరువును ధరించాలి. ధరించకపోతే కుదరదు. ధరించడం అంటే ఏంటి? వేసుకోవాలి. ఇవాళ మీరు నీతిని కలిగి ఉన్నారా? నీతి అంటే ఏంటి? ఉదయకాలం విన్నాం, మనం నమ్మువారు ఉచితంగా క్రీస్తు చేసి విమోచన ద్వారా నీతిమంతులుగా తీరు. బై జస్ట్ బిలీవింగ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువుని విశ్వసించడం వల్ల నీతిమంతులు అయ్యారు. ఇవాళ మనం చేసిన మంచి పనుల వల్ల మనం నీతిమంతులు అవ్వలేం, కానీ మనం చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల నీతిమంతులు అవ్వలేం, కానీ మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గొడ్డల వల్లే ఉన్నాయి. కానీ మురికి గొడ్డలు అంటే తెలుసా మీకు? వెరీ గుడ్. మురికి గొడ్డలు అంటే కుష్ఠరోగి వేసుకునే గొడ్డలని, దాన్ని అన్నారు ఆ మురికి గొడ్డలు అని. సీమి నెత్తురు కారుతుంది చూసారా, అలాగ ఉన్నాయంట మన గొడ్డలు. ఇలాంటి గొడ్డలు మనం ఎన్ని మంచి పనులు చేసినా, మనం ఎన్ని నీతి పనులు చేసినా దేవుడి దృష్టిలో ఆ నీతి పనులు కుష్ఠరోగి వేసుకున్న గొడ్డల్లో కనబడుతున్నాయి. ఇక నీతి ఏముంది? మనం ఎన్ని మంచి పనులు చేసినా నీతిమంతులు అవ్వలేం. ఓన్లీ బై హిస్ గ్రేస్, ఆయన కృప ద్వారా మాత్రమే మనం నీతిమంతులు అయ్యి, ఆయన ఉచితమైన కృప ద్వారా మనం నీతిమంతులై. చూడండి, మన క్రీస్తు స్వారూప్యంలోకి తీసుకెళ్ళడానికి అది రిఫరెన్స్లు రాసుకోండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, అలాగే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో, ఈ వచనాలన్నీ మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి చూడండి. దేవుని పోలికలోకి మనం రావడానికి, ఆయన స్వారూప్యంలోకి రావడానికి ఆయన నీతి అనేటువంటి కవచాన్ని, నీతిమంతులుగా, ఇప్పుడు పౌలు గారు రాయడమే కాదు, యెషయా గారు రాశారు 59వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చదివితే. యెషయా గారి సర్వాంగ కవచం గురించి చూడండి, ఆయన రాశాడు ఏమని? నీతి అనే కవచాన్ని ధరించుకోండి. 59వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 59:17. చూసారా, నీతిని కవచంగా ఆయన ధరించుకుని, రక్షణ అనే తల మీద శిరస్త్రాణం. చూసారా, ఆ మాటలన్నీ మీరు మర్చిపోకూడదు. సో నీతి అనే కవచాన్ని మనం కలిగి ఉన్నాం. సో సాతాను ఏం చేస్తాడు? నువ్వు నీతిమంతుడువా, నీ మనసు అంతా గలిబిలి చేస్తాడు. నువ్వు పాపాత్ముడు. చూసారా, ఒక ఆయన, నా ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చాడు. ఆయన, నేను అన్నాను,
ఇవాళ వాక్యం చెప్పాను. వాక్యం చెప్పమని నేను చెప్పిన మరుక్షణం నుంచి ఆయన వాక్యం తయారు చేస్తున్నాడు. కానీ సుమారు 50 పేపర్లు చింపేశాడు, 50 పేపర్లు నలిపేసి పాడేశాడు. రాస్తున్నాడు పాడేస్తున్నాడు, రాస్తున్నాడు పాడేస్తున్నాడు, రాస్తున్నాడు పాడేస్తున్నాడు. ఏంటి జరిగిన విషయం? మనసంతా గలిబిలైపోయింది అండి. మనసులంతా ఒత్తిడి అయిపోయింది ఆయనది. ఎంత ఒత్తిడి అయిపోయిందనంటే ఆఖరికి ఇంకొక వారం రోజుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆయనకి ఎంత మనసు గలిబిలి చెందింది అంటే, రేపు నేను టికెట్ కొనుక్కొని అదనంగా డబ్బులు ఇచ్చి నేను నా ఊరు వెళ్ళిపోతాను, నేను ఉండను ఇక్కడ అని డిసైడ్ అయిపోయాడు. అంత భయంకరంగా. ఇంతకీ ఏమైంది అని అంటే, సాతాను అతన్ని శోధించడం ప్రారంభించాడంటే ఏమని? ఏంటి నువ్వు వాక్యం చెప్తావా? నీకు అంత సీన్ ఉందా? నువ్వు ఎవరివి? సిగ్గులేదు నీకు? నువ్వు వాక్యం చెప్పే మనగాడవా? నువ్వు ఆల్రెడీ నీ భార్యను మోసం చేసినోడివి, నీ భార్యను వదిలేశాను, నువ్వు వ్యభిచారం చేసావు, దొంగడు నువ్వు కప్పుడు. నువ్వు మర్చిపోయావా నువ్వు చేసిన పాపం పనులు? నువ్వు అమ్మాయిలతో పాపం చేయలేదా? నువ్వు వాక్యం చెప్తావా? నువ్వు పాపాత్ముడు, నువ్వు పాపాత్ముడు, నువ్వు పాపాత్ముడు. అతను ఎప్పుడో చేసిన పాపాలన్నీ చూపిస్తూ, నువ్వు వర్ధివి కాదు, నువ్వు అన్వర్ది పర్సన్, నువ్వు యోగ్యుడు కాదు, నువ్వు అయోగ్యుడివి, నువ్వు పనికిరావు. చూసారా, ఆయన మనసంతా గలిబిలి చేసేసి ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆయన. చూసారు, ఈ మనసంతా గలిబిలి చేయడానికి గల కారణం ఏమిటి అని అంటే, సాతాను వాడు మన మనస్సు మీద కొడతాడు, మన హృదయం మీద కొడతాడు, మన ఎమోషన్స్ మీద దెబ్బతీస్తాడు, డౌట్ కలుగు చేస్తాడు. ఏంటో డౌట్? నిజంగా మారేవా నువ్వు నిజంగానే రక్షించబడ్డావా? నిజంగానే నీతిమంతుడివేనా? చూసారా, ఇవాళ చాలాసార్లు మనకి అనుమానం తీసుకొస్తాడు, డౌట్ తీసుకొని వస్తాడు. ఏంటి నువ్వు ఇన్ని బాధలు పడుతుంటే దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు చూస్తూ ఉన్నాడా? ఏంటి దేవుడు ఏం ఉపకారం చేయలేడా? నీకు సాయం చేయలేడా? వెంటనే బాగు చేయలేడా? అంత టైం కావాలా? అసలు దేవుడు నీ పక్షాన ఉన్నాడంటావా? దేవుడు నీ పక్షాన ఉన్నాడంటావా? దేవుడు నీతో ఉన్నాడా? నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా? అసలు లేదులే, ఆలకించడు, నువ్వు పాపివి కదా, నువ్వు ఇంకా మారుమని సరిగా చూసిరా. సాతాన్ పెట్టి దెబ్బలకి, ఆ అనుమానాలకి మనం ఆ నీతిని చూపించాలి. మనం ఐఆమ్ సేవ్డ్, ఐఆమ్ రైచియస్, నేను నీతిమంతుణ్ణి. డౌట్ పడకూడదు, మన విశ్వాసాన్ని డౌట్ పడకూడదు, మన నమ్మకాన్ని డౌట్ పడకూడదు. నీకు నీతి అనేటువంటి విషయం నువ్వు కలిగి లేకపోతే, ఆ నీతిని పక్కనెట్టేస్తే నువ్వు చూసారా, సాతాన్ ఈజీగా నేను టెంప్ట్ చేసే ప్రమాదం ఉంది. కనుక నీ మైండ్లో డౌట్ తీసుకొచ్చే ప్రమాదం ఉంది. కనుక ఆ అనుమానాలన్నీ నువ్వు ఓడించాలి అని అంటే నీకు ఒక కవచం ఉండాలి. ఆ కవచం ఏంటనంటే నీతి. ఆ నీతి ద్వారా వాడిని దెబ్బ కొట్టాలి, నీతి ద్వారా వాడిని ఎదిరించాలి. నీతి అనే కవచం నువ్వు కలిగి ఉండడం వల్ల ఆటోమేటిక్గా వాడు ప్రయత్నాలన్నీ కూడా నీ మీద సఫలం అవ్వదు. ఇప్పుడు నీతి, మైక్ లేకుండా చెప్పండి. నీతి అని ఒక కవచం, నీతి అని మనం ధరించామని సైతానికి ఎలా తెలుస్తుంది అది? ఓకే, నీతి అనే కవచం మనం ధరిస్తామని కాదు, ధరించామా లేదా అడిగి తెలియదు నిజంగానే, అందుకనే అటాక్ చేస్తున్నాడు. కానీ నీతి అనే కవచం మనకి అంటే నిజంగానే మనకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేదు, కానీ మనం నీతిమంతులు అయ్యాం కదా. ఎలాగయ్యాం? విశ్వాసం ఉంచుట వల్ల మనం నీతిమంతులు అయ్యాం. బై బిలీవింగ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యూ అండ్ మీ బికేమ్ రైచియస్. మీకు అర్థమైందా? సో నీతిమంతులు అయిన మనం సాతాన్ని ఈజీగా మనం ఓడించవచ్చు. వాడు అనుమానాలు ఎన్ని పెట్టినా నీకు కాన్ఫిడెన్స్ ఉంది కదా. నీకు కాన్ఫిడెన్స్ ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఐఎమ్ రైచియస్. అక్కడికి గెలిచాడు ఆయన, ప్రసంగం చేశాడు. చూసారా, అంటే దాని అర్థం ఏంటంటే మనం గెలవాలి, సాతాను చేత ఓడిపోకు. ఇంకొక మైనస్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే నాకు దయ్యం వచ్చింది, రాత్రి దయ్యం వచ్చింది. ఒకటి చెప్పనా మీకు, రాత్రి మీకు దయ్యం వచ్చింది అని అంటే మీ దేవుని బిడ్డలు కాదేమో. ఎందుకంటే అంటే దయ్యం మీ మీదకి వచ్చి మీలో ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే శోధించవచ్చు, సాతానుడు వచ్చి టెంప్టేషన్ పెట్టవచ్చు. అంటే నిజంగానే ఆకారంలోకి వచ్చాడు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, క్రైస్తవ సభల్లోని దయ్యం లోపలికి వచ్చేసి ఆడు డ్యాన్సులు వేసి గాలెట్టేసి
ఈ పాస్టర్ గారు షో పుట్టప్ చేయడానికి స్టేజ్ మీద దయ్యం యేసునామంలో గర్దిస్తున్నా వెళ్ళిపో అనగానే మీరు చూసారో లేదో కానీ సభల్లో, క్రైస్తవ సభల్లో దాదాపు స్టేజ్ మీద ఒక 20-30 దయ్యాలు ఉంటాయి. 20-30 దయ్యాలతో ఆ పాస్టర్ ఆడుకుంటున్నాడు. పరిగెత్తుకొని వచ్చాడు. ఆ ప్లాట్ఫామ్ కూడా మెట్లు వేయరు. ఆ ప్లాట్ఫామ్ ఎలాగేస్తారంటే ట్యాపర్గా వేస్తారన్నమాట, చక్కగా స్లోప్గా. సో దయ్యాలన్నీ తీసుకొచ్చేయండి అని అంటే దయ్యాలన్నీ పరిగెత్తుకొని వచ్చేస్తున్నాయంట. వచ్చేస్తుంటే ఆ మీద పడిపోతున్న దయ్యాలన్నీ బాగు చేస్తున్నాడు ఈ పాస్టర్ గారు. ఒక విషయం చెప్పనా మీకు, క్రైస్తవుడైతే, నిజమైన విశ్వాసం అయితే దయ్యం మీలోకి రానే రాడు. మిమ్మల్ని ప్రేరేపించవచ్చు కానీ ఇంక కనబడ్డు కదా ఆడు, మీకు అర్థమైందా? కానీ మీలోకి వచ్చి ఆవరించి శానా అనే దయ్యం పట్టినోడు ఉన్నాడు. శానా అనే దయ్యం పట్టినోడు అవిశ్వాసి, విశ్వాసి కాదు. అవిశ్వాసులకి దయ్యం పట్టొచ్చు కానీ విశ్వాసులకి దయ్యం పట్టదు. మీకు అర్థమైంది? దయ్యం పట్టినోడు యేసుప్రభు దగ్గరికి చాలామందిని తీసుకొచ్చారు, కానీ వాళ్ళందరూ అవిశ్వాసులు. విశ్వాసులు ఎవరు కాదు. విశ్వాసుల్లో దయ్యం పట్టి ఆవరించి కేకలేసి బొబ్బలు పెట్టి ఎగిరేసి పడిపోయి నేను ఆ చెట్టు మీద ఉన్నాను, ఇంకో దగ్గర ఉన్నానంటే దేవుని బిడ్డల్లో దయ్యం లోపలికి రాడు. ఇది కన్ఫర్మ్ చేసుకోండి మొదలు. అవిశ్వాసిలోనూ వస్తాడు. సో క్రైస్తవ సభల్లోని వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? సో అందరూ వాక్యం వినడానికి వచ్చి సువార్త సభ అయినా సరే అందరూ మ్యాక్సిమం క్రిస్టియన్సే వస్తున్నారు. పోనీ వస్తే ఒకడో ఇద్దరు ఉన్నారు పోనీ అవిశ్వాసులు. అంతమంది అవిశ్వాసులు ఉన్నారా? అంతమంది అవిశ్వాసులు దయ్యం పట్టాడు. అప్పటి వరకు సైలెంట్గా ఉండి పాటలు పాడినప్పుడు మాట్లాడకుండా కదా, ఆయన వాక్యం చెప్పినప్పుడు మాట్లాడకుండా, లేదా ఏమి ఇప్పుడు వరకు మాట్లాడాల, అప్పటి వరకు సైలెంట్గా కూర్చున్నాయి దయ్యాలు. మీటింగ్ వచ్చినప్పటి నుంచి అల్లరి చేయాలిగా, అంతేగాని దయ్యం పట్టిన వాళ్ళకి ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను అప్పుడు స్టార్ట్ అయితే దయ్యాలు. ఏమి జిమిక్లు ఇవన్నీ, ఇలాంటి జిమిక్కులు మోసాలు చేయకండి. మరి కరోనా టైంలో ఎప్పుడు మాట్లాడలా, ఈ మెరకలు చేసి అద్భుతాలు చేసి ఏంటంటే దేవుడు నామను అద్భుతం జరిగించాలంటే దేవుడు జరిగించాలి, మీరు కాదు. మీరేం ఫోజులు కొట్టి షో పుట్టప్ చేసి నేను దయ్యాన్ని బాగు చేసే పాస్టర్ గారు అన్నట్టు షో పుట్టప్ అవుతుందండి. అంతేగాని వాక్యాన్ని చెప్పేవాళ్ళు మనం తగ్గాలి, దేవుడు హెచ్చాలి. నీకెందుకు పేరు, నీకెందుకు ఘనత? ఆ దయ్యాలను ఎల్లగొట్టే పాస్టర్ అని, లేకపోతే స్వస్థపరిచే వరం కలిగిన పాస్టర్ అని మనకెందుకండి పేరు? మనం తగ్గుదాం. మనం ఎవరికి చెప్పవలసిన, మన పేరు కూడా ఎవరికి తెలియవలసిన అవసరం లేదు. మన గొప్పతనం కావాలా, మన షో కావాలా, మనకెందుకండి ఇవన్నీ? దేవుడు నామాన్ని కదా మనం కనపరచాలి, దేవుడిని కదా సన్నుతించాలి, దేవుడిని కదా స్తుతించాలి. కనుక నీతి అనే మైమరువును మనం కలిగి ఉన్నప్పుడు చూసారా, సాతాను మన మీదకి అటాక్ చేయడానికే మనం ఓడిపోతాం. అలాంటిది ఇక లోపలికి విశ్వాస లోపలికి వచ్చి ఆవరించి ఆడేలాగా ఇక మనల్ని దయ్యంలాగా ప్రవర్తించి డ్యాన్స్ చేయించి బట్టలు తీసేసి రోడ్డు మీద గెంతేసి అది బుర్ర ఊపేసి ఇలా చేసే పనులు చేయడు. విశ్వాసులకు సాతాను లోపలికి ప్రవేశించడానికి అవకాశం. రేపు మళ్ళా డీమనిక్ పవర్స్ గురించి చెప్పినప్పుడు డీమన్స్కి, దయ్యాలకి మనిషిలోకి వెళ్ళడానికి శక్తి ఉంది, జంతువుల్లోకి వెళ్ళడానికి శక్తి ఉంది. జంతువుల్లో నివసించగలడు దయ్యం, సాతాను కాదు. దయ్యం అంటే ఎవడు? అపవాది. దయ్యాలు అని అంటే డీమన్స్ అంటే వాడు దేవదూతల కిందకు పడిపోయారు చూసారా, వీళ్ళందరూ దురాత్మ సమూహాలు, డీమన్స్, డెవల్స్. కనుక ఈ పెద్ద డీమన్స్లు, చిన్న డీమన్స్, అన్ని డీమన్స్ ఉన్నాయి. ఎందుకంటే 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ దేవదూతలు, ఏంజల్స్లో 1/3% కోట్లాది మంది దేవదూతల్లో 1/3% దేవదూతలు కింద పడిపోయారు. ఇవన్నీ దయ్యాలు అయిపోయినాయి. ఈ దయ్యాలు మనుషుల్లోకి వెళ్ళి నివసించగలవు, కానీ ఒకటే గుర్తుపెట్టుకుని, ఆ మనుషులు విశ్వాసుల్లోకి మాత్రం లోపలికి రావడానికి అవకాశం లేదు. ఇఫ్ యు ఆర్ ట్రూలీ రియల్ బిలీవర్, ఫేక్ బిలీవర్ కాదు, నిజమైన విశ్వాసాన్ని నీలోకి వచ్చి నిన్ను ఆటాడించు. నువ్వు సరిగా, నీ విశ్వాసం సరిగా లేదు మాట్లాడతాను, నువ్వు విశ్వాసం కాదు మాట నీకు వచ్చి. నాకు ఇప్పుడు వచ్చి యేసుప్రభుని నమ్ముకొని ఒక దయ్యం వచ్చి నన్ను రాత్రి కల్లోకి వచ్చిందో లేదో అక్కడ రావడానికి అవకాశం శోధించవచ్చు, సాతాన్ని నేను శోధించవచ్చు, వేరేది తప్పుడు. నీ మనసు ప్రేరేపించవచ్చు, నువ్వు ఇంకొకటి ద్వారా ప్రేరేపించదు. కానీ భూతం దయ్యం వచ్చేసాడు, లోపలికి వచ్చేసాడు, అమ్మో పీక పిసికెత్తున్నా, లేకపోతే దయ్యంలా మనమే దయ్యం ఆట ఆడేయకూడదు. సో మూడోది మనం చూస్తే ఫుట్వేర్ అంటే అర్థం షూస్. కనుక మూడో కవచం లేక మూడో ఆర్మర్ ఆఫ్ గాడ్ ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి మూడో పీస్, పాదములకు, చదవండి, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కోండి.
సో సాతాన్ని ఓడించడానికి జోడేసుకోవాలి. గుడిలోకి వచ్చినప్పుడు జోడు తీసేస్తాం మనం కదా. మరి జోడేంటి? జోడేసుకొనే ఉండాలి. జోడేంటిది? ఈ జోడు అంటే నిజంగా బూట్ కాదు అక్కడ అర్థం. చూసారా, మనకి విశ్వాసులకి తప్పక బూట్ ఇంపార్టెంట్. ఎందుకు ఈ బూటు? చూడండి, బూట్ ఎప్పుడు వేసుకుంటాం? బయటికి వెళ్తున్నప్పుడు. సో రెడీగా ఉన్నావు అన్నమాట. అంటే నువ్వు ఎప్పుడు బూట్ వేసుకున్నావు అంటే ఐఎమ్ రెడీ ఎవ్రీ డే గోయింగ్ అవుట్ ఫర్ ప్రీచింగ్ గాస్పెల్ అని. ఎక్కడికి వెళ్ళినా బూట్ వేసుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? బయటికి వెళ్ళినా, జిమ్కి వెళ్ళినా, ఇంకో దగ్గరికి వెళ్ళినా నువ్వు బూట్ వేసుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే యు ఆర్ రెడీ టు వర్క్. బూటు అనక అర్థం ఏంటంటే గాస్పెల్. దేవుని బిడ్డలోకి మనకి మొదటిది సత్యం తెలియాలి, రెండోది మనం నీతిమంతులమై ఉండాలి, మూడోది మనకి సువార్త చెప్పే మనస్తత్వం ఉండాలి. సాతాను ఓడిపోవాలి అని అంటే మనలో సువార్త చెప్పాలి. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఈ దినాల్లో మనం సువార్త ఎలా ప్రకటిస్తున్నారు? ఫోన్లో మీ ఫ్రెండ్స్కి సువార్త ప్రకటించవచ్చు. నువ్వు బయటికి వెళ్ళే అవకాశం లేదు, బట్ యూ కెన్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్ ఆన్ ఫోన్. యూ కెన్ టాక్ టు యువర్ కమ్యూనిటీ పీపుల్. నీ పక్కన ఉన్న వారితో మాట్లాడవచ్చు, నీ ఎదురింటులతో నువ్వు ఏ రకంగానైనా సువార్తను ప్రకటించడానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సువార్తను ప్రకటించేవాడు రెడీగా ఉండాలి. చూసారు, ఎందుకంటే దేవుని సువార్తే మనకి సమాధానాన్ని ఇస్తుంది, పీస్. ఎందుకంటే మనుషులకి సమాధానం ఇచ్చేది, శాంతిని ఇచ్చేది దేవుని వాక్యమే కదా, దేవుని సువార్తే కదా. ఇవాళ అనేక మంది సమాధానం లేకుండా ఉన్నారు. కనుక దేవుని వాక్యం రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్తుంది? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, చూసారా, విశ్వాసం మూలమున అది నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంది. సో మనకి దేవునితో సమాధానం ఉండాలి. ఇవాళ పీస్ లేదు. ఇవాళ పాపం వల్ల మనం దేవునితో అసమాధానం కలిగి ఉన్నాం. చూసారా, మనకి దేవుడికి దెబ్బలాట అయిపోయినట్టు అయిపోయింది. ఎందుకు? మనం పాపం చేయడం వల్ల దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు. వాళ్ళు మనకి దేవునికి సమాధానం లేదు. కనుక మనం ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నామో సమాధానం కలదు. అది యేసుప్రభుని నమ్ముకోవాలంటే నువ్వు సువార్త యేసుప్రభు గురించి చెప్పాలిగా. యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పలేంది, వినలేకపోతే వాడు ఎలా నమ్ముతాడు? వినుట వలన కదా విశ్వాసం వస్తుంది. ఆ వినుట క్రీస్తుని గురించిన వార్త వలన కదా. రోమిలికి రాసిన పత్రిక మనం చదువుకున్నాం 10వ అధ్యాయము 17వ వచనంలో. కనుక వినాలని అంటే నువ్వు చెప్పాలిగా. మరి నువ్వు చెబుతున్నావా? నీ స్నేహితులు చెప్తున్నావా? నీ బంధువులకు ఎప్పుడైనా ఫోన్ చేసి చెప్పావా దేవుడిని నమ్ముకోమని? చాలా ఇంపార్టెంట్ అది. ఒక సహోదరి ఫోన్ చేసి చెప్తుంది, ఏమా నాకు భయం వేసిందండి, ఇలాంటి భయంకరమైన కరోనా పరిస్థితిలో ఎంతోమంది చచ్చిపోతున్నారు, చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు. కనుక నా స్నేహితురాల మీద నాకున్న ప్రేమతో నేను ఆమెకి ఫోన్ చేసి దేవుని మాటలు చెప్పానండి అని అమ్మగారికి ఫోన్ చేసి చెబుతున్నదండి ఆమె సహోదరి. నాకు ఎంతో ఆనందం కలిగి, దేవుడు ఎంతో సంతోషం. ఒకరికి ఇద్దరికి మాత్రమే కాదు, అది కంటిన్యూస్గా ఎవ్రీ డే యూ హ్యావ్ టు బి రెడీ. ఎందుకు? రెడీ టు క్యారీ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ టు అదర్స్. You have to be ready to carry the gospel of Christ to others people. Those who do not know about those who do not know about Jesus Christ. Ready అంటే అర్థం. సో షూస్ వేసుకున్నాం అంటే అర్థం ఏంటంటే రెడీ. షూస్ ఎప్పుడు తీసేస్తాం? షూస్ ఎప్పుడు తీసేస్తాం? అది కరెక్ట్, నిద్రపోయినప్పుడు తీసేస్తాం. అంతేగా బూట్లు వేసుకొని ఎవడు పడుకోడు. ఇంటికి వచ్చేసాం, కొన్నిసార్లు అలసిపోతాం, స్నానం చేయడానికి కూడా ఓపిక ఉండదు. అమ్మ బాగా ఎక్సర్సైజ్ చేసాము, లేదా బాగా వర్కింగ్ చేసాము, బాగా ఊరెళ్ళి తిరిగి వచ్చాము, బాగా అలసిపోయాము, రాత్రి అయిపోయింది, 1 గంటకు వచ్చాం, ఇక స్నానం చేయడానికి కూడా టైం లేదు. బట్ అదే బూట్లని గబగబా ఇసిరేసి పక్కన పాడేసి వెళ్ళి మంచం మీద పోబట్టు. బూట్లు తీసేసామంటే అర్థం ఏంటంటే పని చేయమని అర్థం, ఇక పడుకుంటామని అర్థం. బూట్లు తీసేయమని అంటలేదు ఇక్కడ, బూట్లు వేసుకోమంటున్నాడు. బూట్లు తీసేసేమంటే అర్థం ఏంటి? సువార్త చెప్పడానికి మనసు లేదని అర్థం, రెస్ట్ తీసుకుంటున్నాం అని అర్థం, విశ్రాంతిలో ఉన్నాం అని అర్థం. దేవుని బిడ్డలు మనం సాతాను అప్పుడు ఈజీగా మనల్ని అటాక్ చేస్తాడు. సువార్త చెప్పలేని వాళ్ళని అటాక్ చేస్తాడు. సువార్త అనేది మనం రెడీగా ఎప్పుడు దేవుని గురించి చెప్పగలిగే వారంగా ఉండాలి. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెడీ టు క్యారీ ద గాస్పెల్. ఎందుకంటే ఇది మనకి సమాధానాన్ని ఇచ్చేది. త్రూ ఇట్ పీస్ కెన్ కమ్ between man and God, and that is the reason you and me should preach and tell the gospel to the people who do not know about Lord Jesus Christ. యేసు క్రీస్తు గురించి అనేక మంది తెలియక నశించిపోతున్నారు. ఇవాళ నశించిపోవడం అంటే నాశనానికి, నరకానికి వెళ్ళిపోతారు. ఇవాళ ఈ లోకంలో చనిపోయిన యేసు ప్రభువుని నమ్ముకున్నోడికి నిత్యము బ్రతికే కృప ఉంది, కానీ నమ్మనేనోడికి
నిత్యము యుగాలు మండుచున్నటువంటి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు. ఎంత బాధాకరమైన విషయం. కనుక వాళ్ళు చనిపోకముందే చెప్పవలసిన బాధ్యత నీకు ఉంది కదా. అయ్యో చెప్పలేదని చచ్చిపోయిన తర్వాత బాధపడితే ఎలాగా? చచ్చిపోయిన తర్వాత నేను చెప్పుంటే బాగుండేది, చెప్పినా వినలేదని అంటే అది మన విజ్ఞతకు, వాళ్ళ విజ్ఞతకు వదిలిపెట్టారు. వాళ్ళే ఉత్తరవాది. కానీ దుర్మార్గుడా నువ్వు నిశ్చయంగా మరణము నొందుతావు అని పాపాన్ని ద్వారా నువ్వు చనిపోతావు, నీకు నరకం కలుగుతుంది. నువ్వు చెప్పాలి కదా. నువ్వు చెప్పకపోతే నిన్ను గురించి, ఆ ఆత్మ గురించి నిన్ను లెక్క అడుగుతాడంట దేవుడు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టెల్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, టు హ్యావ్ హిమ్ ఇన్ యువర్ హార్ట్. వాళ్ళ హృదయంలోకి యేసు ప్రభువుని అంగీకరించినాడు. సో బూట్లు ఉన్నాయనుకోండి, ఏమైంది? ఆ బూట్లు ఉంటే మీరు ఎక్కువసేపు నడిచినా, చూసారా, మీ కాలుకి గాయం అవ్వదు. బూట్లు లేకుండా నడిచారనుకోండి, నడిస్తే కాలు గాయం అయిపోద్ది, కాలు పుండ్లు అయిపోతాయి. మీకు అర్థమైందా? మరి బూట్లు అంటే ఏంటి? సువార్త. మీరు నడిచేస్తున్నారు ఒత్తి పాదాలతో, కనుక ప్రమాదం ఉంది మీకు. సువార్త లేకుండా నడిచేయడం వల్ల ఉపయోగం లేదు. సువార్త లేకుండా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నారు వితౌట్ షూస్, మీ కాళ్ళకి హోల్స్ పడిపోయే ప్రమాదం ఉంది, మీ కాళ్ళకి పుండ్లు వచ్చే ప్రమాదం, మీ కాళ్ళకి గాయాలయ్యే ప్రమాదం ఉంది, మీ కాళ్ళకి ఏదో వస్తుంది, ఏమంటుందని ఆనలు వచ్చే ప్రమాదం ఉంది. నడిచి ఆనలు వచ్చేస్తాయి. ఎందుకని? బూట్ లేదు మీకు. బూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, షూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఇప్పుడు ఆట ఆడినప్పుడు క్రికెటర్ ప్రతివాడికి షూ, ఎక్సర్సైజ్ చేసినప్పుడు షూ. చదువు మనం బయటికి వెళ్ళినప్పుడు మనం బూట్ వేసి చెప్పులు వేసుకొని వెళ్తాం. ఎందుకు? ప్రమాదం ఉంది కనుక. మిలిటరీ వాడికి ఇంకా ఇంపార్టెంట్. ఎందుకని? జంగల్లో వెళ్తాడు, అడవిల్లో వెళ్తాడు, పెద్ద ఇప్పుడు ఏమేమి తొక్కేస్తాడో తెలియదు కనుక చాలా పెద్ద బూట్ వేసుకొని వెళ్తాడు. ఇంకా చూస్తే ఆ బూట్కి పెద్ద సోల్ ఉంటుంది. సోలు ఎందుకు? సోలు బూటు ఆ పెద్ద సోలు ఏమైందంటే ముల్లో మేకో గీకో దిక్కకుండా, చూసారా? అంటే నీకు సువార్త ఉంటే బూట్ రెడీగా ఉందనుకోండి, ఏ మేకో దిగదా. సో లేకపోతే ఏది మేకైనా దిగిపోయే ప్రమాదం. దాని అర్థం నిన్ను హర్ట్ చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తా. నీకు బూట్ లేదనంటే, నీకు సువార్త లేదనంటే, నువ్వు సువార్త చెప్పట్లేని పరిస్థితిలో ఉన్నావనంటే నిన్ను హర్ట్ చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తా, నిన్ను గాయపరచడానికి ప్రయత్నం చేస్తా. కనుక ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు హ్యావ్ ద షూ. బూట్ కావాలి. కనుక బూట్ వల్ల ఇంజరీ రాకుండా, చూసారా, నీకు దేవుడు కాపాడు. అంటే ఇంజరీ రాకుండా, సాతాను నీకు ఏ రకమైనటువంటి మేకుని నీకు గొచ్చకుండా, నీ గాలికి గాయం అవ్వకుండా. మీకు అర్థమైందా? చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే కాలే కదా అనుకొని కొంతమంది బూట్లు వేసుకోరు, కొంతమంది చెప్పులు వేసుకోరు. ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవాలి. కొంతమంది ఇంట్లో కూడా చెప్పులు వేసుకోలేదని కాలు గాయం జరిగిందని మీకు తెలుసా? కాలు గాయం అయింది అని అంటే కిందన మొత్తం తల నుంచి మీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా కిందన ఉన్నటువంటి పాదానికి కనెక్ట్ అయి ఉన్నాయంటే ఎవరిది. మన ప్రతి అవయవం పాదానికి కనెక్ట్ ఉంది. అందుకనే కాలు మసాజ్ చేస్తారు. అరికాలు మసాజ్. అరికాలు ఎక్కడ బటన్ నొక్కితే, ఎక్కడ ఒక దగ్గర నొక్కితే నీకు ఎక్కడ నొప్పి ఉన్న కొన్ని బటన్స్ ఉంటాయి కిందన కాలు దగ్గర, అరికాలు బాల్. అంటే ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. మీకు అరికాలికి దెబ్బ తగిలిందనుకో, గాయం అయిందనుకో, అరికాలికి పుండు వచ్చిందనుకో, మీకు తెలుసా, అరికాలికి కానీ పుండు వస్తే చాలా తక్కువ వయసులోనే వాళ్ళు చచ్చిపోయే ప్రమాదం ఉంది. అందుకనే పుండు రాకుండా చూసుకోవాలి, దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. పుండ్లు వచ్చినాయి అనుకో, కొంతమందికి ఇప్పుడు పుండ్లు వస్తాయి. కాలు దగ్గర పుండు వచ్చింది, కాలు దగ్గర మానట్లేదు అని అంటే అది తొందరగా చచ్చిపోయాడని ప్రమాదం వచ్చారు. బైబిల్ చెప్తుంది కదా ఏమని, ఆశాకి ఏమొచ్చింది? పుండు పుట్టింది. ఎక్కడ? అరికాల్లో పుండు పుట్టింది ఆశాకి. ఆయన ఏమో దేవుడిని విజ్ఞాపన చేయకుండా వైద్యుల్ని ఆశ్రయించాడు, వైద్యుల్ని నమ్ముకున్నాడు. 2 సంవత్సరాల్లో చచ్చిపోయాడు. 2 ఇయర్సే. అంటే మామూలుగా కూడా చూసినా 2 ఇయర్స్ కన్నా ఎక్కువ బతకరు, 2-3 ఇయర్స్ కన్నా ఎక్కువ బ్రతకరు కాల్కి దెబ్బతి. అందుకని మీ కాల్ చాలా జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పులు వేసుకోకుండా తిరుగుతుంది. ఏది గుచ్చుకున్నా ప్రమాదం, తొందరగా హీల్ అవుతాం. ఈ డయాబెటిక్ పేషెంట్స్ అంటే ఇంకా హీల్ అవ్వదు. ఎందుకంటే డయాబెటిక్ ఏమంటే రక్తం సరిగా ఉండదు, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా హీల్ అవ్వదు. అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే శారీరకమైనటువంటి ఇంజరీ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఇవాళ నిన్ను ఆత్మీయంగా ఇంజూర్ చేయాలంటే, ఆత్మీయంగా నిన్ను గాయపరచాలి అని అంటే సాతాను ఏం చేస్తాడు తెలుసా? నీకు బూట్లు లేవు కాబట్టి ఈజీగా గాయపరచు. బూట్లుంటే సువార్త చెప్పేవాడిని గాయపరచడం కొంచెం కష్టం. సో సువార్త అనేటువంటి సమాధాన సువార్త పాదాలు నీ దగ్గర ఉంటే, ఆ బూట్లు నీ దగ్గర ఉంటే ఈజీగా నువ్వు ఓవర్కమ్ చేయగలవు.
ఇవాళ పూర్తి చేసేద్దాం అనుకున్నాను, మరి అవ్వలేదు. కనుక ఏదేమైనప్పటికీ మరి రేపు డాలు ఇంకా 3 ఉన్నాయి. డాల్ ఒకటి ఉంది, విశ్వాసం అనే డాల్. అవిశ్వాసం అంటే డాల్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ హెల్మెట్, రక్షణ అనే శిరస్త్రాణం. అంటే ఏంటి హెల్మెట్ అంటే? అలాగే ఖడ్గం. రేపు ఈ 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. మన స్పీడ్గా వెళ్ళిపోయినా ఏం అర్థం కాదు, దీనికి ఏం పర్లేదు. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ సాతాన్ని ఎదిరించండి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని కలిగి ఉండి, నిజంగా బూట్లు వేసుకోవడం కాదు ఇక్కడ అర్థం, స్పిరిచువల్ ఆర్మర్ ఇది. అనగా రక్షణ ఏమంటారు, సువార్త అనేటువంటి బూట్లు వేసుకోవాలి. నిజంగానే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవట్లేదు మనం, కానీ నేను నీతిమంతుడిని ప్రతిసారి చెప్పాలి. నీతిమంతుడు, అవును నేను పాపాత్ముడిని అనకూడదు. ఒకప్పుడు నేను పాపాత్ముడిని, నవ్వు ఐఎమ్ రైచియస్, నేను నీతిమంతుడిని. ఎలాయో ఎస్ నమ్మాను, నా పాపం అంతా తీసేశాడు. ఆయన నన్ను కొరకు నీతిమంతుడిగా, నన్ను నీతిమంతుడు చేయడం కొరకు ఆయన నా కొరకు మరణించారు. ఆ మాట ఒకసారి చదవండి, చాలా ఇంపార్టెంట్. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. మొదటి పేతురు రాసిన పత్రిక, 1 Peter chapter 3 verse 18. మొదటి పేతురు రాసిన పత్రిక 3:18. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏలయనగా దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారి శ్రమపడెను. అనీతిమంతులైనటువంటి మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు మన కొరకు చనిపోయి ఆయన నీతి మనకి ఇచ్చాడు, అదే అర్థం. సో గాడ్ హెస్ గివెన్ హిస్ రైచియస్నెస్ అండ్ టేకెన్ అవర్ సిన్ ఇన్. ఎక్స్చేంజ్ జరిగింది ఇక్కడ, సిలువలో క్రాస్లో జరిగింది ఏంటంటే ఎక్స్చేంజ్. ఏంటి ఎక్స్చేంజ్ అంటే ఆయన నీతి మనకిచ్చాడు, మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు. సో మనం నీతిమంతులం. ఎవరిచ్చారు నీకు నీతి? యేసయ్య ఇచ్చాడు నాకు నీతి. ఐఎమ్ రైచియస్. సో ఆ రకంగా మనం సాతాన్ని ఓడించాలి. 3, మనకు పాదాలకి చెప్పులు ఉండాలా, దాని ద్వారా మనం సాతాన్ని సువార్త ద్వారా మనం జయించాలి. సత్యం అనే వాక్యం తెలియాలా, తద్వారా నేను సాతాన్ని ఓడించగలుగుతాను. రేపు మిగతా 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రభువా మీకు ఎన్నో వందనాలు. వెత్తబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపజేయండి. ఈ రాత్రి ప్రభువా మరి 9 గంటల నుంచి 10 గంటల వరకు జరిగిన లైవ్ కార్యక్రమంలో ఏకీపించినటువంటి బహు ప్రియులైనటువంటి మీ బిడ్డల్ని దీవించి ఆశ్రయించారు. మీ వాక్యం అంటే వాళ్ళకి ఎంతో ఇష్టం కనుకనే ఈ లైవ్ ప్రోగ్రామ్కి వచ్చి వాక్యాన్ని చక్కగా గంట సేపు దేవుని వాక్యంలో కూర్చొని పాటలలో ఏకీపించి కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించాం, మిమ్మల్ని ఘనపరిచాం. మీ విలువైన అమూల్యమైన వాక్యాన్ని విని మేము ఏ రకంగా మా అపవాది అయినటువంటి మా శత్రువు అయినటువంటి ఆ సాతాను గారిని ఎలాగ ఓడించాలో, విజయం సాధించాలో, మాకు సర్వాంగ కవచం, యుద్ధోప కవచం, ఆ నీతి అనేటువంటి ఆయుధాలు, ఆ వెపన్స్ ఆఫ్ రైచియస్నెస్, ఆ లైట్ అనే ఆర్మర్ ఆఫ్ లైట్, ఆ సర్వాంగ కవచం, ఆ ఆర్మర్ ఆఫ్ గాడ్, నిజంగానే స్పిరిచువల్ వెపన్స్, నిజంగానే యుద్ధోపకరణాలు మేము కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమో మాకు అర్థం చేయించారు. ఇవన్నీ నిజంగా బాహ్యాంగంగా ఉండే కవచాలు కాదు, కానీ ఇవన్నీ ఏంటో మాకు సత్యము అనేటువంటిది చాలా బెల్ట్ అనేది ఇంపార్టెంట్. సత్యం అనేది ఏమిటి? వాక్యమే కదా. ఆ వాక్యం తెలియకపోవడం వల్ల సాతాను మమ్మల్ని సులువుగా పడగొట్టే ప్రమాదం. అందుకే మీ వాక్యం చదువుకోవడం, మీ వాక్యం ధ్యానం చేయడం, మీ వాక్యాన్ని వినడం మాకు ఎంతో ముఖ్యం, అది అవసరం. ఆ వాక్యాన్ని మా గుండెల్లో భద్రం చేసుకోవడం, ఆ వాక్యం అనే బెల్ట్ని ఎప్పుడు మేము కట్టుకొని ఉన్నప్పుడు శత్రువును ఓడించగలుగుతాం. ఎన్నో శ్రమలు పెట్టడానికో, బాధలు పెట్టడానికో, ఇబ్బందులు పెట్టడానికో శత్రువు ఎన్నో పోరాటాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. వాడి కుతంత్రములు యేసు నామములో దూరపరచండి. మీ బిడ్డలకి నెమ్మదినివ్వండి. వారు నీతిమంతులుగా చేశారు తండ్రి. మమ్మల్ని అందరినీ మీ ఉచితంగా నీతిమంతులు చేశారు తండ్రి. ఇది మా నీతి వల్ల, మా మంచితనం వల్ల, మేము చేసిన నీతి కార్యాల వల్ల మేము నీతిమంతులు అవ్వలేదు, కానీ కేవలం మీ కృపను బట్టి మిమ్మల్ని విశ్వసించడం వల్ల మమ్మల్ని ఉచితంగా నీతిమంతులు చేశారు. కనుక ఆ నీతిని మేము కలిగి ఉండడం, ఆ నీతిని మేము తొడుక్కొని ఉండడం, ఆ నీతిని మేము ధరించి ఉండడం, ఆ కవచంగా మేము కలిగి ఉన్నప్పుడు సాతాన్ని మేము ఎదిరించగలుగుతాం. ఆ నీతిని మేము పక్కన పెడేస్తే సాతాను మమ్మల్ని ఈజీగా పడగొట్టే ప్రమాదం ఉంది. మమ్మల్ని పాపాత్ములుగా గుర్తించి చేసి మమ్మల్ని అనుమానంలోకి తీసుకొని వెళ్ళి నిజంగా దేవుడు నీ పక్షాన్ని లేడు, నిజంగా నీకు ఈ బాధలు వచ్చి నీ దేవుడు ఎక్కడున్నాడు అని మమ్మల్ని నిరుత్సాహపరుస్తూ దేవుడు మాట ప్రభావం ఉన్న నమ్మకాన్ని చెరగొట్టు మమ్మల్ని పడగొట్టి విశ్వాసంలో నుంచి చెరగొట్టడానికి ప్రయత్నం చేస్తాం.
గనుక బిడ్డలు కొంతమంది అనారోగ్యాలతో, ఇబ్బందులతో, అస్వస్థతలతో, ఎంతో బాధలో ఉండి కూడా వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియుల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారికి నెమ్మదినివ్వండి, శాంతినివ్వండి, శత్రు శోధనని ఓడించే శక్తినివ్వండి తండ్రి, ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా. అలాగే నాయన ప్రభువా, మేము ఎప్పుడూ సువార్తను ప్రకటించేవారుగా, అదే కదా సమాధానాన్ని ఇచ్చేది మనుషులకి, దేవునికి సమాధానం ఇచ్చేది మీ వాక్యం, మీ సువార్తనే కదా. అట్టి సత్య సువార్తని ఇతరులకి మేము ప్రకటించే వారుగా కృపను అనుగ్రహించి, అలాంటి రెడీనెస్ మేము ఎప్పుడు కలిగి ఉండడానికి. బూట్ ఎప్పుడు వేసుకోవడానికి, బూట్ వేసుకున్నాం అంటే దాని అర్థం ఇంకా బయటకు వెళ్తున్నాం, బూట్ వేసుకున్నాం అంటే మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం కనుక అలాంటి సిద్ధపాటుతో మేము ఎప్పుడు కూడా బూట్ వేసుకొని ఆ సువార్త పాదాలు, ఆ వాక్యాన్ని చెప్పాలి, రక్షణ సువార్తను మేము ప్రకటించాలి అనేటువంటి మనసు ప్రతి బిడ్డకి దయచేయండి. బాధలో కూడా, అనారోగ్యాల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా, కష్టంలో కూడా మీ సువార్తను వ్యాపకం చేసేవారుగా సిద్ధపరచు. అనేకుల్ని దేవుళ్ళలోకి నడిపించాలి, వారు నశించిపోకూడదు, నరకానికి వెళ్ళిపోకూడదు. మంచి ఉద్దేశంతో ప్రభువ వారిని రక్షణ మార్గంలో నడిపించడం కొరకు మమ్మల్ని ప్రభువ సువార్త అనే పాదాలు మేము కలిగి ఉన్నప్పుడు, ఆ బూట్లు మేము కలిగి ఉన్నప్పుడు మాకు గాయం పెట్టలేడు సాతాను, మాకు ముళ్ళు దిగ్గొట్టలేడు, మాకు మేకు పెట్టలేడు, మాకు పాదానికి పుండ్లు రావు, మా పాదాలకి ఇబ్బంది రావు. ఎంత దూరం నడిచినను మీ సువార్త అనే పాదాలు మాకు ఉన్నప్పుడు కనుక నాటి మనస్సు, సువార్తను ప్రకటించే మనసు మాకు దయచేయండి. వెత్తబడిన వాక్యం అందరు గుండెల్లో, హృదయాల్లో నింపండి, వాక్యానుసారంగా నడిపించండి ప్రభువా. ముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, కరోనాయే కాదు మిగతా అనారోగ్యాలతో బాధపడుతున్నవారు కొంతమంది ఉన్నారు, వారిని ముట్టి స్వస్థపడి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని విడిపించండి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయండి. ఇక్కడ ఈ సమయంలో ఇంకా ఎక్కువ స్పిరిచువల్గా ఎదగడానికి కృపదాయి. ఈ బాధల్లో నేను ఇంకా దేవుని స్వారూప్యంలోకి రావాలి, దేవుని యొక్క పోలికలో నేను మార్చబడాలి, అటువంటి మనసు దయచేయండి. ఈ రాజ్యం రాకూడదు సిద్ధపరిచి రాత్రి సుఖ నిద్ర దయచేసి మీ చిత్తమైతే మళ్ళా రేపు రాత్రి 9 గంటలకు కలుసుకోవడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి స్తుతించి ప్రార్థించి అడిగి వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవునికి ప్రేమ, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్యమైన సహవాసం సదాకాలము నిత్యము తోడై ఉండి కాపాడి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి ప్రొటెక్ట్ చేసి సంరక్షించి ఆశీర్వదించి సహాయం చేసి తోడే ఉండి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. సో గుడ్ నైట్ అండి. బాగున్నారు కదా మీరు అందరూ? మీ గురించి ప్రార్థన చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. మా గురించి మీరు కూడా ప్రార్థన చేయండి. మీ సమస్యలు దయచేసి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మర్చిపోకండి. రేపు రాత్రి మళ్ళీ 9 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, గుడ్ నైట్, హ్యావ్ అ ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేసి బాధలో ఉన్నవారికి, ఇబ్బందులు ఉన్నవారికి ఆదరణ కలిగించే మంచి మాటల్ని ఇతరులకి పంపించండి. వారి కుటుంబాలు కూడా ఆదరించబడతారు. వాళ్ళు రమ్మని చెప్పండి లైవ్కి. రాత్రి 9 గంటల రేపు మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ గుడ్ నైట్ స్లీప్.